నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఎలాంటి పదవులు అధిరోహిస్తుందో తెలియదు. ఊహించిన పరిణామాలు రాజకీయాలు ఉంటాయి. ఒకప్పుడు రాజకీయాలు 1983లో ఉన్న రాజకీయాలు, 1978లో ఉన్న రాజకీయాలు, 2019లో ఉన్న రాజకీయాలు, 14లో ఉన్న రాజకీయాలు, 2004, 2009, ఇప్పుడు 2024. ఎప్పటికప్పుడే రాజకీయ పరంగా అప్డేట్స్. ప్రజలు రాజకీయాలని ఆకలింపు చేసుకుంటున్నారు. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలంటే ఎవరికి ఓటు రోజున వెళ్ళి ఓటేసి వచ్చేవాళ్ళు. ఇంకా రాజకీయాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఇవాళ మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. ప్రతి కళ్ళ ముందు క్షణాల్లో ఏం జరుగుతుందో రాజకీయ పరంగా జరిగే ప్రతి కార్యక్రమం ప్రజల ముందు ఉంటుంది. మరి ఇవాళ 2024 ఎన్నికలలో మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం, మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన దశాబ్దాల కాలంలో ఎంతోమంది ఉద్దండులు ఈ ఏలూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు. చెన్నకేశవులు రంగారావు గారు లాంటి సీనియర్లు, అదేవిధంగా నేరెల రాజా గారు లాంటి ప్రముఖులు, అంబికా కృష్ణ గారు, మరి ఆళ్ళ నాని గారు, మరడాని రంగారావు గారు, ఇలా చెప్పుకుని పోతే ఎంతోమంది ప్రముఖులు ఏలూరుని ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు ఏలూరుకి ఇప్పుడు ఏలూరుకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో రాజకీయాలు లేవు. అదేవిధంగా బడేటి కోటరామారావు గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు 14లో. మరి ఇంతమంది ఉద్దండులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఏలూరు శాసనసభకి ఈసారి జరిగిన ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఊహలకి అంచనాలకి అందరి విధంగా ఏలూరు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుని బద్దలు కొట్టారు బడేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ బడేటి సంటి గారు. మరి ఈవేళ బడేటి సంటి గారు ఊహించుండరు రాజకీయాల్లో వాళ్ళ అన్నగారికి బడేటి బుజ్జి గారికి వెనకాలండి రాజకీయాల్లో సహకారం అందించే అవకాశం ఉంటుంది తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పి బడేటి సంటి గారు నాకు తెలిసి ఏ రోజు కూడా ఆయన ఊహించుండరు. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి కలలో కూడా బడేటి సంటి గారు కానీ వారి కుటుంబం కానీ భావించుండరు. ఎందుకంటే వారి వారసత్వంగా బడేటి శ్రీహర్రావు గారు వారి తండ్రి గారు, మరి వాళ్ళకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది ఏలూరులో. అంతేకాదు ఆ కుటుంబానికి కొన్ని ఏళ్ళగా ఏలూరుకి బడేటి కుటుంబానికి విడదీరాని బంధం ఉంది. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన బడేటి కోటరామారావు గారు 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మరి తర్వాత 14లో గెలిచారు. మరి 19లో ఓటమి చెందినప్పటికీ మరి దురదృష్టవశాత్తుగా వారు ఇదయ్యారు. మరి ఆ తర్వాత ఏలూరులో ఎవరు బడేటి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు? ఏలూరు రాజకీయాలను నడపాలంటే సమర్థత ఉండాలి. ఏలూరు రాజకీయం వేరు, అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాజకీయాలు వేరు, ఏలూరులో జరిగే రాజకీయాలు వేరు. ఈ రాజకీయాల్లో మరి ఎవరు తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ బడేటి బుజ్జి గారు లేరు కాబట్టి ఎవరు వారి కుటుంబం నుంచి మళ్ళీ ఎవరు రాజకీయాల్లో రాబోతున్నారు? మరి బుజ్జి గారి తర్వాత వచ్చిన నాయకులు సక్సెస్ అవుతారా, ఏం జరుగుతుందని చెప్పి చర్చ నడిచింది. ఎవరు ఊహించిన విధంగా మరి బడేటి సంటి గారు వారి కుటుంబం నుండి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా బడేటి సంటి గారిని ఎక్కడ కూడా రాజీ పడకుండా వారి బడేటి కుటుంబం ఏకాభిప్రాయ నిర్ణయంతో బడేటి సంటి గారిని ఏలూరు నియోజకవర్గానికి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు 3 years 3 సంవత్సరాల క్రితం. మరి వాళ్ళైనా 3 సంవత్సరాల నుండి ఎప్పుడైతే కన్వీనర్గా నియమించబడ్డారో ఆ రోజు నుండి జూన్ 4 వరకు ఫలితాలు వచ్చే రోజు వరకు క్షణం తీరికలేరు. ఒక్క క్షణం సమయాన్ని వృధా చేయలేదు. 3 సంవత్సరాల పాటు కన్వీనర్గా ఉన్నా కూడా ఎన్నికలు ఎప్పుడో వస్తాయి కదని చెప్పి ఎదురు చూడలేదు. ఎన్నికలు ఈరోజు అన్నట్టుగానే 3 సంవత్సరాలు అవిరాళంగా
పనిచేశారు, నియోజకవర్గంలో తిరిగారు, ప్రతి గడప తొక్కారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పలకరించారు, వారి దగ్గరికి వెళ్ళారు, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వండి, ఏలూరు అభివృద్ధి ఏంటో చూపిస్తానని చెప్పి వారిని వేడుకున్నారు. అవ్వలో తాతలను లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి, చిన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. మరి వారు 3 సంవత్సరాల ఎన్నిక ప్రక్రియగా భావించి నిరాటంగా ప్రజల మధ్య ఉన్నారు. ఒక ఆదివారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ప్రతిరోజు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అలాంటి నాయకుడు ఇవాళ రాజకీయాల్లో ఉండాలనేది ప్రజలు భావిస్తున్నారు అనడానికి మరి ఇవాళ ఏలూరులో 2024 జరిగిన ఎన్నికల్లో 63,000 చిల్లర పైబడి ఓట్ల మెజార్టీతో భారీగా గెలుపొందారంటే ఇది ఒక చరిత్ర, ఒక రికార్డును బద్దలు కొట్టారు బడేటి సంటి గారు. ఏలూరు అసెంబ్లీ పుట్టిన తర్వాత ఇంత మెజారిటీ ఎవరికి రాలా, ఇప్పుడు వరకు పనిచేసిన ఎమ్మెల్యేలకి ఎవరికి రాలా. రికార్డు తిరగరాశారు బడేటి సంటి గారు. ఊహించిన పరిణామం, రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఊహించుకోలేదు, ఎమ్మెల్యే అవుతానని చెప్పి అసలు ఊహించుకోలేదు. ఎమ్మెల్యే అవుతారని అనుకుంటే ఇంత బంపర్ మెజార్టీతో గెలుపు అనుకున్నారు, కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుందని చెప్పి బడేటి సంటి గారు కానీ ఏలూరు ప్రజలు కానీ అనుకోలేదు. గెలుపు ఉంటుందని పక్కాగా భావించారు. ఖచ్చితంగా 24 ఎన్నికలు ఏలూరులో టీడీపీ గెలవబోతుందని చెప్పి అందరి ఊహాగానాల్లో అందరి అంచనాలు అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇవాళ 63,000 మెజార్టీ అంటే అది రికార్డులకి బద్దలు కొట్టారని చెప్పి అనుకోవాలి. మరి ఇవాళ అలాంటి బడేటి సంటి గారు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మరి ఆయనలో ఒక విధమైన ఆనందం, మరో విధంగా వారి సోదరుని కోల్పోయి మరి ఈవేళ ఎమ్మెల్యే కావడం ఒక విధంగా బాధ ఉంటుంది. రెండోది వారి కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యానికి వారసత్వంగా కూడా బడేటి సంటి గారు మరి వాళ్ళ శాసనసభలు అడుగుపెట్టారంటే ఖచ్చితంగా బడేటి కుటుంబానికి ఉన్న రికార్డు, బడేటి కుటుంబానికి ఉన్న రాజకీయ చరిత్ర మళ్ళా తిరగరాసినట్టుగా ఈరోజు బడేటి సంటి గారు ప్రమాణ స్వీకారం చేయడం శాసనసభలు అనగానే మరి వాళ్ళ ఏలూరులో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా బడేటి సంటి గారి క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మరి కన్నీ విని ఎరిగిన రీతిలో రికార్డుల స్థాయిలో మెజార్టీ రావడం, విజయం సాధించడం, మరి వాళ్ళ బడేటి సంటి గారు ఎమ్మెల్యేగా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయటం, మరి 5 సంవత్సరాల్లో ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు, అభివృద్ధికి వెళ్ళాలి, ప్రజలు ఏమైతే ఇంత మ్యాండేట్ ఇచ్చారో వారికి మేలు చేయాలి, ఆ వర్గం ఈ వర్గం అని కాదు, ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని కాదు, దాదాపు అన్ని సామాజిక వర్గాలు బడేటి సంటి గారికి అండగా ఉన్నాయి కాబట్టి ఇంత భారీ మెజార్టీతో గెలిచారనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అది ముందుగానే గ్రహించిన బడేటి సంటి గారు రాజకీయాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా ఏలూరుని శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు ప్రశాంత జీవితంలో ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో గెలిచిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఏలూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గొడవ జరిగినా ఒక్క ఏలూరులోనే ఎలాంటి చిన్న గొడవ కానీ, చిన్న ఘర్షణ కానీ, ఎలాంటి రాజకీయ ఘర్షణ కానీ లేకుండా చేయగలిగారంటే దాంట్లో కూడా బడేటి సంటి గారు సక్సెస్ అయ్యారు. ఇదే ప్రజలు గమనిస్తారు. మరి ఆ ప్రజలు గమనించిన దాంట్లో ఖచ్చితంగా బడేటి సంటి గారు కూడా ఒక రికార్డు సృష్టించారు. వివాదాలకు వెళ్ళవద్దు, అందరూ అభిమానంతో ఓటేశారు, వారందరికీ అభివృద్ధి చేద్దాం, ఏలూరుని ప్రశాంత జీవితం, ప్రజలందరూ బాగుండాలి, ఎక్కడ ఎవరు టెన్షన్ ఉండకూడదు, ఏలూరు అనగానే అన్ని వర్గాలు హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్లో వెళ్ళాలనుకున్నారు, అదే ప్రయాణం చేస్తున్నారు. ఆ విధంగానే సక్సెస్ కావాలని ఖచ్చితంగా ఏలూరుని ఒక రికార్డు అభివృద్ధిలో, సంక్షేమంలో రికార్డు సృష్టించి బడేటి సంటి గారు రాజకీయంలో కూడా ఒక రికార్డు ఎలా సృష్టించారో అభివృద్ధిలో కూడా మరో రికార్డు సృష్టించాలని చెప్పి ఆకాంక్షిద్దాం. ఆయన ఇంకా రాజకీయాల్లో ఆయనకంటే ఒక ప్రత్యేకత సంతరించుకోవాలని చెప్పి కోరుకుందాం.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.